మీరేం చేస్తారండి ఇక్కడ? మీరేం చేస్తుంటారు ఇక్కడ? నేను మైక్రోవేవ్ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్. మీ పేరండి? రాజా. మీ మీద కూడా ఆరోపణలు చేశారా? చేశారు కానీ అది వాస్తవం కాదు. నేను అసలు ఏం మాట్లాడలేదండి. మీ పేరండి? మీరేం చేస్తుంటారు ఇక్కడ? టెక్నీషియన్. చట్టాలు ఎంత కఠినతరం చేసినా కొందరి బుద్ధి మాత్రం మారడం లేదు. సాధారణంగా కాకినాడ జీజీహెచ్ అంటే అక్కడికి వచ్చే రోగులకు ఒక సమస్యల సుడిగుండంలా కనిపిస్తుంది. అయితే అది కేవలం రోగులకే కాదు, అక్కడ ప్రాక్టికల్స్కి వచ్చే స్టూడెంట్స్కి కూడా నరకంగా మారుతుంది. రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి పారామెడికల్ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్కి జీజీహెచ్కి వస్తారు. 80 మార్కులు వాళ్ళకి ఈ ప్రాక్టికల్స్లోనే ఉంటాయి. దీంతో మార్క్స్ కావాలంటే తాము చెప్పినట్లు చేయాలని, లేదంటే మీ కెరియర్ పాడవుతుందని, మీరు ఫెయిల్ అవుతారని వాళ్లను బలవంతంగా లైంగికంగా వేధించేవారు టెక్నీషియన్స్. అయితే ఈ నెల 9వ తేదీన రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్సు చదువుతున్న 60 మంది విద్యార్థులు కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వి కళ్యాణ్ చక్రవర్తి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఈమెయిల్ ద్వారా కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్ఎంసీ ప్రిన్సిపల్ వెంటనే స్పందించి ఈ ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధక కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి విచారణకు అప్పగించారు. ఈ కమిటీ 9, 10 తేదీల్లో బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు చదువుతున్న 60 మంది విద్యార్థులు, నిందిత ఉద్యోగులను విచారించి అందరి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. విచారణ సందర్భంగా 55 మంది విద్యార్థినులు, నిందితులను కళ్యాణ చక్రవర్తితో పాటు మరో 3 ల్యాబ్ టెక్నీషియన్ను ఎస్ గోపాలకృష్ణ, బి జిమ్మిరాజు, జీవీఎస్ ప్రసాదరావులు కూడా తమపై లైంగిక వేధింపులకు, అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని తెలిపారు. కమిటీ విచారణలో ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని 55 మంది విద్యార్థులు తెలియజేశారు. రుజువుల పరిశీలనలో కూడా లైంగిక వేధింపులు, అశ్లీల మెసేజ్లు, అనుచిత ప్రవర్తన జరిగినట్లు నిర్ధారణ అయింది. కమిటీ నివేదిక ఆధారంగా 4 నిందిత ఉద్యోగులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేసి వారిపై స్థానిక 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వారందరినీ అరెస్టు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ బిందుమాధవ్ తెలియజేశారు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్. మీ పేరండి? రాజా. మీ మీద కూడా ఆరోపణలు చేశారా? చేశారండి కానీ అది వాస్తవం కాదండి. నేను అసలు ఏం మాట్లాడలేదండి. ఏమైంది అని అడిగాను అంతేనండి. అమ్మాయి అక్కడ కూర్చొని బాధపడుతుంటే ఏమైందమ్మా అన్నాను అంతే. అంతకు మించి ఇంకేం ఏం చెప్పిందండి అమ్మాయి? ఇప్పుడు ఏమన్నది? ఏం లేదు సార్, ఉట్టినాయండి అని అన్నారు. సరే అమ్మా అయితేనే అని అన్నాను. మీ పేరు రాజా? నాకే తెలుసు కదా, అంశాలు తెలుసు. అమ్మాయి ఎటు చెట్టు నిజంగా నాకు తెలుసు. తెలియదు తెలిసింది. మీ పేరండి? మీరేం చేస్తుంటారు అక్కడ? టెక్నీషియన్. ఏదో విషయం అయిందని ఎవరో చెప్తే కానీ తెలియలేదు నాకు. ఏదో గొడవ ఏంటంటే నాకు ఎవరు చెప్తే తెలియదు. జరిగిందో సంథింగ్ ఎవరో చెప్తే కానీ నాకు విషయం తెలియలేదు. జరిగింది అయితేనే ఏమో జరిగిందో చక్రవర్తి వాళ్ళు జరిగిందో సరే చక్రవర్తిని చెప్తాను, గట్టిగా చెప్పుకుంటాను. నాతో 2 సార్లు చెప్పాను, చెప్తాను. పిల్లలు మీతో చెప్పారా అలాగని? ఏమండి పిల్లలు ఏమైనా చెప్పారా అలా చక్రవర్తి గారు అలా చేస్తారని? కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పాను కదండి. చక్రవర్తి మనకు ఉన్నాం సార్, మీ అందరిలో కోపడుతున్నాను అనుకోండి, మీరు చెప్తారు కదా ఇంకోటి ఇలా కోపడుతున్నారు, కోపడుతున్నారు ఎక్కడ చెప్తారు కదా. అలాగనమాట నేను సెంటిమెంట్ చేస్తే చూసాను కాబట్టి అది కూడా తెలిసాను. సెంటిమెంట్ ఎవరు ఉంటారు, నేను స్టూడెంట్స్ గా ఎవరు ఉంటారు, నా వర్క్ చేసుకోవడం అప్పుడు చెప్పాలండి. సెంటిమెంట్ చేసి 20% చెప్తా చేస్తాను అంతే కాబట్టి ఇంకెవరితో అవకాశం లేదు కదండి. అవకాశం ఉంటాయి.